వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలానికి శుభ ఆరంభం. మోక్షాన్ని ప్రసాదించే వైకుంఠ ఏకాదశినే మోక్ష ఏకాదశి అని, ముక్కోటి దేవతలు ఉత్తరద్వార దర్శనం చేసుకోవటం వల్ల ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. సమస్త వైష్ణవ క్షేత్రాలను కూడా భూలోక వైకుంఠంగా భావిస్తాం. అందువల్లనే పరమ పవిత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా దివ్య వైకుంఠంగా భక్తులకు దర్శనమిస్తుంది. వైకుంఠ ఏకాదశి మొదలుగా 5 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు యాదాద్రిలో జరుగుతూ ఉంటాయి. యాదాద్రి క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనాలు మానవాళికి ముక్తిప్రదంగా, మంగళప్రదంగా మారుతూ ఉన్నాయి. యాదఋషి తపస్సంకల్పంతో ఉద్భవించిన మహాక్షేత్రం యాదగిరి క్షేత్రం. యాదఋషి కోరిక మేరకు శ్రీవారు పంచ నారసింహులుగా అవతరించిన పరమ పావన పుణ్యక్షేత్రం యాదగిరి. ఆధునిక శిల్పకళా రీతులు, అతి పురాతన శిల్పకళా నైపుణ్యం మేళవింపుతో నిర్మితమైంది యాదగిరి క్షేత్రం. ప్రధాన గర్భాలయం, గాలిగోపురాలు, ప్రాకారాలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంతటి మహత్తరమైన దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కన్నుల పండుగ జరగబోతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల దర్శనార్థమై ఉత్తర ద్వారం దగ్గరికి శ్రీవారు ఊరేగింపుగా కదిలివస్తారు. ఈ క్షేత్రం అణువణువున నృసింహ తత్వం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది మహిమాన్విత యాదగిరి క్షేత్రం. घनवदन दुर्विधहसन निश्च्यूत तव दिव्य वरुषलाला घटनया विवर घनवदन दुर्विधहसन निश्च्यूत तव दिव्य वरुषलाला घटनया विविध जन्तु व्रात भुवनमग्नीकर्ण विविध जन्तु ప్రియ భగవద్ బంధువులారా, మన యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈ ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందరో భక్తులు ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో పాల్గొని గోదామ్మ వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అందులో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం మొదలుకొని 5 రోజులు మన క్షేత్రంలో అధ్యయన మహోత్సవములు అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అధ్యయన మహోత్సవములు అనగా మనం ఆచార్యుని స్మరించి ఆచార్యుల ద్వారా అనుగ్రహాన్ని పొందడం.
శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి పరమాత్మను చేరుకోవాలి అంటే మనకు ఆచార్యుడే ముఖ్యమైన వాడు. ఆచార్యుని ద్వారానే భగవంతుని పొందాలి. భగవద్ అనుగ్రహం కంటే భాగవత అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. ఆచార్యుని యొక్క అనుగ్రహం పొందితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందినట్టే. ఆచార్యాయ ప్రియందనమాహుత్య ప్రజాతంత్రం మావ్యవచ్చేచ్చి అని చెప్పేసి మనకు వేదం చెప్తుంది. ఆచార్యుడు ఏది చెప్పినా దాన్ని మనం ఆచరించాలి. అది ఆచార్యునికి ఇచ్చేటువంటి మనం గౌరవం, ఆచార్యుని యందు ఉండేటువంటి ప్రేమ. అలాంటి ఆచార్యుల్లో ప్రథముడైనటువంటి నమ్మాళ్ళవారు, వారే షడగోపులు అంటారు. మనం ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క ఆలయంలో, శ్రీ వైష్ణవ ఆలయంలో శఠారి అనేటువంటి దాన్ని మనం తీర్థం తీసుకోగానే శిరస్సున ధరిస్తుంటాం. శఠారి అంటే శఠము అనేటువంటి అంటే శత్రువు, శరీరంలో ఉన్నటువంటి హరిషట్ వర్గములను పారదోలి హరించి మనకు మంచి సాత్వికమైనటువంటి భావాలను కలిగించేది అని అర్థం శఠారికి. అలాంటి శఠగోపులు అనగా నమ్మాళ్ళు వార్లు. ఆ నమ్మాళ్ళు వారునే భగవంతుని యొక్క శ్రీచరం అంటే నీ శ్రీచరమునే మాకు మోక్షానికి మెట్టు అని అర్థం, మోక్షానికి మార్గము అని అర్థం. భగవంతుని యొక్క పదములే మనకు శరణ్యము అని చెప్పింది మనకు ఆచార్యుడు. అలాంటి ఆచార్యుని యొక్క పరమపద మహోత్సవము. పుట్టినటువంటి వాడు విత్తట మానడు. ఎవరైనా మానవ ఈ శరీరాన్ని పొంది వచ్చినటువంటి ప్రతివాడు చనిపోవలసింది. అలాంటి శరీరంతో కూడుకున్నటువంటి ఆచార్యుడైనటువంటి చెడగోపులు నమ్మాళ్ళు వార్లు చనిపోయినటువంటి ఈ యొక్క వృత్తాంతాన్ని మనం ఈ 5 రోజులు కూడా నారాయణ దివ్య ప్రబంధ సేవాకాల రూపంలో ఎందరో మన యొక్క రాష్ట్రము నుండే కాకుండా మన యొక్క ఇతర రాష్ట్రాలలో విదేశంలో ఉన్నటువంటి పండితులైనటువంటి దివ్య ప్రబంధవేత్తలు, ద్రావిడ ప్రబంధము, తమిళంలో ఉన్నటువంటి ద్రావిడ వేదము అంటారు. 4 వేదాల సారం ఎంతో ఈ ద్రావిడ ప్రబంధం కూడా ఆ వేద సారము. భగవంతుణ్ణి కీర్తించినటువంటి అతి విశేషమైనటువంటి సారం. ఈ యొక్క 13 ఆళ్వారాజులు ఆయా సమయాలలో నమ్మాళ్ళు వార్లు, తిరుప్పాణి ఆళ్వార్లు, ఈ తిరుమంగయ్య ఆళ్వార్లు వీరందరూ కూడా ఆయా సమయాలలో భగవంతుణ్ణి వారు కీర్తించినటువంటి ఈ యొక్క తమిళంలో ఉన్నటువంటి దివ్య ప్రబంధములను అనుసంధించేసేసి ఆ భగవంతుని నివేదించడం, దీన్నే దివ్య ప్రబంధము అంటారు. ఈ దివ్య ప్రబంధాన్ని 4000 పాసురాల రూపంలో ఎందరో మహానుభావులు పండితులు ఇక్కడికి విచ్చేసి మన యొక్క దేవస్థానం అధికారులు వాళ్ళను సాదరంగా ఆహ్వానించి ఈ 5 రోజులు ముక్కోటి ఏకాదశి పర్వదినం నుండి ఉదయం సాయంకాలం 5 రోజులు అత్యంత విశేషంగా వైభవపేతంగా ఈ అధ్యయన మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అధ్యయన మహోత్సవాలను నిర్వహింపజేయాలని అధికారులు ఇంకా ఉన్న గత సంవత్సరంలో ఉన్నటువంటి అధ్యాపక దివ్య ప్రబంధవేత్తల కంటే ఈ సంవత్సరం ఇంకా కొద్దిమందిని ఎక్కువ మందిని పిలిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వైభవపేతంగా ఆనందమయంగా నిర్వహించాలనేటువంటి తలంపు అధికారులలో కలిగింది. ఇట్టి కార్యక్రమాన్ని వైభవపేతంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం నుండి 5 రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి అధ్యయన మహోత్సవాలను దర్శించి తరించి భగవద్ అనుగ్రహానికి పాత్రులై మీరందరూ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుదుగాక. ఆచార్యులను స్మరించటం, వారిని ఆరాధించటమే అధ్యయనోత్సవాల పరమార్థం. నమ్మాళ్వార్లు, శటగోపులు, గోదాదేవితో పాటు 12 మంది ఆళ్వార్లు రాసిన నారాయణ ప్రబంధాలను, 4000 పాసురాలను ఉదయం సాయంత్రం ఇక్కడ విధిగా పారాయణం చేస్తారు. దివ్య ప్రబంధ పండితులను రప్పించి 5 రోజుల పాటు ఈ మహా అధ్యయనోత్సవాలను నిష్ఠగా చేస్తూ ఉంటారు. నారాయణ ప్రబంధాలను, ఆళ్వార్ల పాసురాలను వింటూ ఉత్తర దర్శనం చేసుకోవటం మాటల కందని మహాద్భుత ఆధ్యాత్మిక పరవశం. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఆలయ అర్చక స్వాములు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మేలిమి పూలహారాలను, నవరత్న ఖచిత ఆభరణాలను అలంకరించి ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొస్తారు. ఉత్తర ద్వార దర్శనం వచ్చే భక్తుల కోసం స్వామివారు అక్కడ కొలువు తీరుతారు. శ్రీవారు కోటి సూర్య సమాన తేజో విరాజితుడై
భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారికి అలౌకిక ఆనందాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం స్వామివారు అక్కడ కొలువు తీరుతారు. శ్రీవారు కోటి సూర్య సమాన తేజో విరాజితుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారికి అలౌకిక ఆనందాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అంటే అది ఎన్ని జన్మల సుకృతము, ఎన్ని వేల జన్మల పాపకర్మల పరిహారము ఆ దైవానికే తెలియాలి. భక్తులపై అంతటి అపార కృప శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిది. వారి దర్శనం కోట్ల జన్మల పుణ్యఫలం. నరసింహ నరసింహ జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. మునిజన పూజిత నరసింహ మోక్షప్రదాత నరసింహ యోగి హృది వాస నరసింహ యోగానంద నరసింహ యజ్ఞస్వరూప నరసింహ రవిశశి నేత్ర నరసింహ లలిత లావణ్య నరసింహ లక్ష్మీనాయక నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. వజ్రదంష్ట్రాయ నరసింహ వజ్రనఖాయ నరసింహ వేదవేద్యా నరసింహ వరదాభయకర నరసింహ శరణమునికే నరసింహ శాంతస్వరూప నరసింహ శిష్టపోషక నరసింహ శంకర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. షడ్వర్గారి నరసింహ షోడశ బాహు నరసింహ సర్వమంగళ నరసింహ సంకటహరణ నరసింహ హరినారాయణ నరసింహ క్షీరాబ్దివాస నరసింహ అహోబిలేశ నరసింహ నవనారసింహ నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ. అంతర్వేది నరసింహ అంజలి గునుమా నరసింహ కదిరి నివాస నరసింహ కారుణ్యమూర్తి నరసింహ కనకాచలేశ నరసింహ సాలగ్రామ రూప నరసింహ ధర్మపురీశ నరసింహ రేపు రాబోయే డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగబోతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కూడా ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అన్ని వైష్ణవాలయాల్లోగానే ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం కూడా ఈసారి కొత్తగా జనాలు శ్రేష్ఠ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎక్కువ స్టాంపేడ్లు అవి కాకుండా ఉండడం కోసం వైదిక మీటింగ్లో నిన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది. కంటిన్యూగా దర్శనం ఎక్కువసేపు ఇవ్వాలి, ఏదో 1 గంట 2 గంటలు కాకుండా ఎక్కువసేపు ఇవ్వాలి, సాయంత్రం వరకు ఇవ్వాలనే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 5 రోజుల అధ్యయనోత్సవాల్లో మంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పెట్టడం జరిగింది. భక్తజనులందరూ కూడా వచ్చేసి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు 30వ తేదీ నాడు ఉదయం 5:30 గంటలకి స్వామివారు బయటకు వస్తారు. 5:30 నుండి 6:30 వరకు బయట ఉన్న తర్వాత
మళ్ళీ 6:30 నుండి 7 గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. 7 గంటలకి సామాన్య భక్తులందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. ఈసారి విఐపీలకి సామాన్య భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఆ చైర్స్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్య భక్తుల్ని కూడా ఈ దేవస్థానం విఐపీ లాగే ట్రీట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి దర్శనం లభించేటట్లు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు ఆతురతతో తొందరగా అయిపోతుందేమో, 8 గంటలకు క్లోజ్ చేస్తారేమో, 10 గంటలకు క్లోజ్ చేస్తారేమో అనుకోకుండా సాయంత్రం వరకు వచ్చి భక్తులు దర్శనం చేసుకోవాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హిమాలయాల్లో పుట్టిన జీవ నదులన్నీ సముద్రానికి చేరినట్లుగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తుల దారులన్నీ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికే చేరుతాయి. భక్తులు ఉత్తరద్వార దర్శనం కోసం ప్రవాహంగా వస్తూనే ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తం ముందు నుంచి కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు తహతహలాడుతూ భక్తితో వేచి ఉండటం విశేషం. ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శనం చేసుకునే అతి సామాన్య భక్తుడికి సైతం సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేయించడానికి దేవస్థానం వారు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. నీకు చెల్లుబడి గల చోట చెప్పనేటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత ఓ చెంచెత. చిగురుపై ఎదయేలే చెంచెత నీకు చిగురు మా ఎడమిలో సేన సేన. చిగురుపై ఎదయేలే చెంచెత నీకు చిగురు మా ఎడమి. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినమున మనకు ఈ క్షేత్రంలో గత 2 సంవత్సరాల నుండి నూతనమైనటువంటి శిలామయ గోపుర ప్రాకార నిర్మాణం జరిగి ఈ ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. అంతకు పూర్వము తూర్పు ద్వారం నుండే ముక్కోటి ద్వార దర్శనము నిర్వహించుకోవడం జరిగింది. మన యొక్క భాగ్య విశేషం చేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత మనకు ఉత్తర ద్వారము చతుర్ద్వారములు ఏర్పడి ఉత్తర ద్వారం కూడా మనకు ఆలయ శిలామయమైనటువంటి ప్రాకారంలో ఉత్తర ద్వారం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అట్టి భాగ్య విశేషం చేత ఈ సంవత్సరము ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినమున ఉత్తర ద్వారం నుండి భగవంతుణ్ణి దర్శించడం జరుగుతుంది. తదుపరి వేదపారాయణము, మంగళ వాయిద్యము, స్వామివారి యొక్క అర్చనాపూర్వకంగా ఉత్తర ద్వారంలో భక్తులందరికీ కూడా దర్శింపజేసిన అనంతరం భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం నుండే భగవంతుని యొక్క లక్ష్మీ నృసింహుని గర్భాలయ దర్శనం కూడా చేయించడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ముందుగా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మనకు విశేషంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగాది క్షేత్రము నుండి మనకు అనాదిగా అనూచంగా వస్తున్నటువంటి ఆచార పరంపరలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఉత్తర ద్వార దర్శనమే మనకు అత్యంత విశేషమైనటువంటిది. ఉత్తరం కుబేర స్థానము. కుబేరుడనగా ధనానికి అధిపతి. ధనం ఎవరయ్యా అంటే మహాలక్ష్మి స్వరూపం. ఈ మహాలక్ష్మి అమ్మవారు మన అనుగ్రహం కలగాలి. ఈ లోకంలో మనం ప్రతీదీ అనుభవించాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ప్రతీదీ అంటే ఆరోగ్యము బాగుండాలి, ఐశ్వర్యము కలగాలి, మంచి సంతానము కలగాలి, మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ నెరవేరాలి. ఈ నాలుగింటికి ప్రధానమైనటువంటిది లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే. దానికి మహాలక్ష్మి అనుగ్రహం కావాలి.
ఈ ఆరోగ్యం ఉన్న తర్వాత మనం ప్రతిదీ కొనుగోలు చేయాలన్నా ఏది కావాలన్నా ధనం ఉండాలి. అప్పుడు లక్ష్మి అనుగ్రహం కావాలి. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరాలన్నా మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం ఇవన్నీ ఉన్నాక ఆరోగ్యం మంచిగుంటే శత సంవత్సరం శతం దీర్ఘమాయువు. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండి మనకు ఇచ్చినటువంటి పూర్ణాయువును మనం అనుభవిస్తాం. కాబట్టి ఈ 4ంటికి ప్రధానమైనటువంటిది మహాలక్ష్మి కటాక్షం. అలాగే మనకు 4 ద్వారాలు, తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము. ఈ 4 ద్వారాల్లాగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం పరిపూర్ణంగా లభించేందుకు కొరకై మనం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుండి భగవద్ దర్శనం చేసుకున్నట్టయితే అనుకున్నటువంటి ఈ 4 కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీరంగంలో ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రాచీనమైనటువంటి ఆ రంగనాథుని యొక్క దర్శించడం మోక్షానికి ప్రతీక. అత్యంత విశేషమైనటువంటి ఈ ధనుర్మాసము అన్ని మాసాలలో ధనుస్సంక్రమణము, సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన నుంచి గోదామ్మవారు తిరుప్పావై వ్రతం ఆచరించి మన అందరి చేత ఆచరిస్తున్నటువంటి ఈ ధనుర్మాస మహోత్సవాలలో విశేషంగా అమ్మవారి యొక్క సన్నిధిలో తిరుప్పావై అనుసంధానము, విశేష పాసుల అనుసంధానము, అలాగే అందరూ అర్చకులు భాగవత్ సమూహంతో తిరుప్పావై కాలక్షేపం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా 30 డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం. మనకు ఈ యొక్క ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశిలో వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం మన యొక్క సనాతనమైనటువంటి ఈ హైందవ సాంప్రదాయంలో విశేషమైనటువంటి పర్వదినం. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం 5:30 ప్రాంతంలో బ్రాహ్మీ ముహూర్తమున అత్యంత విశేషంగా, అసలు బ్రాహ్మీ ముహూర్తమున లేవడమే విశేషమైనటువంటి సమయం. ఆ సమయంలో భగవద్ధ్యానం చేయడము సమస్త ఫలితాలకు మూలం. అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వారం నుండి భగవంతుడు లక్ష్మీ నృసింహుడు వైకుంఠ నారాయణుడుగా బయటికి రావడముతోనే భక్తులందరూ కూడా సేవించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు భగవద్ దర్శనం చేసుకొని నారాయణ స్మరణ చేస్తే సమస్త దుఃఖాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అన్నట్టుగా అన్ని దుఃఖములను పారదోలి మళ్ళీ ముక్కోటి ఏకాదశి వరకు కూడా సర్వదోష నివారణ చేసి సమస్త కార్యములు విఘ్నములు కలగకుండా అన్ని విఘ్నములు తొలగి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేకూర్చి ఆ లక్ష్మీ నృసింహుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ పర్వదినాన పుష్కరిణి స్నానం ఆచరించాలి. భగవంతుని యొక్క పాదతీర్థమే మనకు అత్యంత విశేషమైనటువంటిది. ఏకాదశి పర్వదినాన పుష్కర స్నానము చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణము చేసి తరించవచ్చును. ఈ ఏకాదశి పర్వదినాన ముక్కోటి ఏకాదశి నాడు గనక మనం భగవంతుని దర్శించి ఆ రోజు ఉపవాసం ఉండి మనం గనక ధ్యానం చేసినట్టయితే సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశి యొక్క ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన విశేషంగా ఇచ్చేసి యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి తరించి ఆ ముక్కోటి ఏకాదశి ఫలాన్ని పొంది లక్ష్మీ నృసింహస్వామి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రులకు అగుదురుగాక. పంచనారసింహులు వెలసిన పరమాద్భుత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ 5 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల విశేషాల గురించి, ఉత్తర ద్వార దర్శన పరమార్థం గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం కదా. మనందరికీ కూడా ఉత్తర ద్వార దర్శన పుణ్యఫలం అతి శీఘ్రంగా లభించాలని మనసారా కోరుకుంటూ జై యాదగిరి క్షేత్రవాస. నమస్తే.